తెలంగాణ సచివాలయంలో భారీగా అధికారుల బదిలీ కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సచివాలయంలో ఈ స్థాయిలో ఒకేసారి అధికారులు బదిలీ కావడంతో ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. వివిధ శాఖలకు చెందిన పెన్షన్ అధికారులు బదిలీ కావడంతో సచివాలయం ఉద్యోగులు ఒకంత షాక్కు గురయ్యారు. 4.5 ఏళ్లుగా ఎటువంటి బదిలీలు లేకుండా ఒక్కసారిగా భారీ ఎత్తున అధికారులు అంతర్గత బదిలీలు కావడంతో ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వంలోని కీలక సమాచారం సెక్షన్ అధికారుల నుంచి బయటకు వెళ్తోందని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు, దీని వెనుక ఇంటెలిజెన్స్ నివేదిక ఉందా అన్న అనుమానాలు కూడా కనబడుతూ ఉన్నాయి. తెలంగాణ సచివాలయంలో ఒకేసారి 177 మంది సెక్షన్ అధికారులను అంతర్గతంగా వివిధ శాఖలకు బదిలీ చేస్తూ సిఎస్ శాంతికుమారి జనవరి 31న ఉత్తర్వులు జారీ చేశారు. గత 4.5 ఏళ్లుగా సచివాలయంలో సెక్షన్ అధికారుల బదిలీలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కీలక శాఖల్లోని ముఖ్యమైన ఫైల్స్కు సంబంధించిన సమాచారం బయటకు వెళ్తోందన్న కోణంలో ఇంటెలిజెన్స్ ఓ నివేదిక సైతం తయారు చేసిందని టాక్ వినిపిస్తోంది. ఆ నివేదిక ప్రకారమే బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో ముఖ్యంగా రెవెన్యూ, ఫైనాన్స్, ఐటీ, అలాగే సివిల్ సప్లై, వ్యవసాయ శాఖ, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్, R&B, హోంశాఖ ఇలా కీలకమైన శాఖలలో ఏళ్లుగా పనిచేస్తున్న సెక్షన్ ఆఫీసర్లకు ప్రతి ఫైల్ విషయంలో కీలక సమాచారం తెలుస్తుంది. అదే సమాచారం బయటకు వెళ్తోందన్న కోణంలో నిఘా వర్గాలు నివేదికలో ప్రభుత్వానికి అప్రమత్తమయ్యాయి. దీంతో సచివాలయంలో కీలకమైన శాఖలో పనిచేస్తున్న సెక్షన్ అధికారులపై గత నెల రిపోర్ట్ తయారు చేసినట్లు సమాచారం. ఈ రిపోర్టు ప్రకారం సిఎస్ శాంతికుమారి గతంలో ఎన్నడూ లేని విధంగా 177 మందిని ఒక్కసారిగా అంతర్గత వివిధ శాఖలకు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రక్షాళన అంతటితో ఆగలేదు. సెక్షన్ అధికారుల బదిలీలతో పాటు మరో 2 రోజుల్లో అసిస్టెంట్ సెక్షన్ అధికారులతో 150 మందికి పైగా బదిలీలు చేసే అవకాశం ఉందని తెలంగాణ సచివాలయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సచివాలయంలో ఒకేసారి ఈ స్థాయిలో సెక్షన్ అధికారుల బదిలీ చర్చకు దారితీస్తోంది. సచివాలయంలో కీలక శాఖలలో సమాచారం బయటకు వెళ్తోందన్న కారణం ఒకటైతే, ఆయా శాఖల్లో ఏళ్లుగా పాతుకుపోయి పనుల్లో జాప్యం చేస్తూ ఉండడం కూడా బదిలీలకు మరో కారణంగా తెలుస్తోంది.